కార్తిక కార్తిక మా అమ్మ దీని కాడికి వచ్చేసిందే. అమ్మా అమ్మా వచ్చేసావా? అమ్మ లోపల పని చేస్తున్నదిరా. అమ్మమ్మ మమ్మల్ని స్కూల్కి పంపించేసి నాకు చెప్పుకుంటా వచ్చేసింది మా అమ్మ. ఎడికే పండక్కి ఇంట్లో సామానం అంతా కడగాలని రమ్మంటే వచ్చిందమ్మా. అంటే పని చేసేదానికి మమ్మల్ని మీ ఇంటికి పిలుచుకున్నావా? ఇంట్లో ఇన్ని సామాన్లు ఉంటే నేను ఒక్కతే యాడ్ చేసుకునే తల్లి, అందుకే రమ్మన్నాను రా మీ అమ్మని. నీ ఇంట్లో దండిగానే ఉన్నాయి సామాన్లా. అన్నిటికి పని మీద పెట్టేసినామా, జిడ్డు జిడ్డు కూడా అందుకే తెల్లంగా తోమి పెట్టినామా. అవునా? సరే ఉండు, ఇప్పుడే వస్తా. ఏదో తేడాగా ఉందేంటి? సౌండ్ రాకుండా పోయి బండ్లో పెట్టు. మా అమ్మమ్మ చెప్పినామనుకో తంతాన బట్ట. ఒరే అన్నయ్య, ఏంద్రా చూస్తున్నావా? ఆ బుట్టు కూడా ఎత్తుకొని రాబోరా, అన్ని సామాన్లు ఎత్తుకొని వెళ్ళిపోదామా? ఎందుకు అరుస్తున్నావు? మా ఇంట్లో సామాన్లు లేవనేసి 2 సామాన్లు ఎత్తుకోబోతున్నాడు, అంతే కదా? ఈ కూటుకున్నాళ్ళు సరిపోతాయా? పెద్ద అండాయిలు కూడా కావాలనా? ఆ మీది పైన పెద్ద పెద్ద అండాయిలు పడిచినా అవి కూడా ఎత్తుకోబో. వద్దులే నా సౌచ్చే. 2 గుండాలకి నోరేసుకొని అరస్తున్నావు కదే. 2 గుండాలా? ఓయమ్మ ఓయమ్మ, ఈ సామాన్ అంతా ఎట్టుపోయినాయి రే. ఏడ్రా సామానమా? దేనికరా చెబ్బాక దాంతో ఒక గిన్నె అమ్మేసి నీకు క్వార్టర్ తీస్తాను. ఏం నువ్వు వారితో మాట్లాడుతున్నావా? సామాన్లు అంతా ఏడమే? ఒరే నీకు తెలిసింటే చెప్పావురా. అమ్మమ్మ గుండాలన్నీ మూట కట్టి ఓ నెత్తిని పంపించేసిందా? ఇంటికి పోదా చెప్తాను పని. ఏడ్రా సామాన్లు? 2 సామాన్లు ఎత్తుకునే దానికి అరస్తున్నావే, నోరేసుకునే. నీకే నోరు ఉన్నట్ట? ఇంటికి పోయేసి వస్తానుండు, నీ కథ చెప్తా. ఏనయ్యా, దానికి చెప్పేస్తావా? ఇంటికి రా, నీ కథ చెప్తానా?